మనము తెలుసుకునేటువంటి అంశము సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అంశానికి సంబంధించిన లేఖన భాగాలు చదువుకుందాము. అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు నేను గ్రంథంలో నుంచి లేఖనాలు తెలియజేస్తుంటే సబ్జెక్టుకు సంబంధించిన లేఖనాలు తెలియజేస్తుంటే జాగ్రత్తగా మీరు చూడాలని కోరుతున్నాను. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 21. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఈ లేఖనాన్ని బేస్ చేసుకొని మీకు వాక్యం అందిస్తున్నానండి. ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ పత్రిక తెస్సలోనిక పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఎప్పుడు రాశాడు ఆలోచిస్తే క్రీస్తు శకము 51 నుండి 54 వరకు రాశాడండి. క్రీస్తు శకం 51 నుండి 54 ఈ టైంలో ఈ పత్రిక మొదటి పత్రిక రాయడం జరిగింది. సో అనేకమైన విషయాలు తెలియజేసి ఏమంటున్నాడంటే సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి అంటున్నాడు. సో ఇప్పుడు తెస్సలోనికలో ఉన్న సంఘం ఏం చేయాలంటే సమస్తాన్ని పరీక్షించాలి. అంటే ఈ తెస్సలోనిక పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి సంబంధించిన పత్రిక ఇది, మనకి సంబంధం లేదని అంటారా? మనకు కూడా సంబంధించినదే. దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై ఈ విషయాలన్నీ కూడా గ్రంథములో రాయబడ్డవి. ఇక్కడ చేయి పెట్టండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై రాయబడెను. మనకి బుద్ధి కలుగుటకై రాయబడేది అంటే మనకు కూడా వర్తించే విషయాలు ఇవి. మళ్ళీ మనము మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 21. కాబట్టి పిల్లలు ఇప్పుడు సంఘము ఏం చేయాలంటే తెస్సలోనికలో సంఘము సమస్తాన్ని పరీక్షించాలి. గతంలో ఆయా సందర్భాలలో సమస్తం అంటే ఏమిటో, దాన్ని ఎలాగ పరీక్షించాలి, పరీక్షించడం వలన లాభం ఏంటి అనే సంగతులు మీకు లైట్గా తెలియజేశాను. ఇప్పుడు నేను దాన్ని టచ్ చేయకుండా ఇందులో పార్ట్ 2ని చెప్తాను. మేలైన దానిని చేపట్టాలి. కాబట్టి ఇప్పుడు తెస్సలోనిక సంఘం ఏం చేయాలంటే మేలైన దానిని చేపట్టాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం కూడా మేలైన దానిని చేపట్టాలి. పాయింట్. పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక ఎల్డర్ని, డీకెన్ని, ప్రీచర్ని, ఇవాంజలిస్ట్ని, ఒక్కరిని ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని పత్రిక రాసిండా? సంఘం అంతటిని దృష్టిలో పెట్టుకుని రాశాడా? సంఘం అంతటిని. కాబట్టి సంఘం అంతా ఇప్పుడు ఏం చేయాలి? మేలైన దానిని చేపట్టాలి. మనం కూడా అదే పరిస్థితి. పిల్లరా,
పౌలు గారు ఈ విషయం తెలియజేసిన తర్వాత మేలైన దానిని వారు చేపడుతున్నారు. ఎందుకు డౌట్ వచ్చిందో ఏమో, అసలు చేపడుతున్నారో చేపట్టలేదో, ఒకవేళ చేపడితే ఎలాగ చేపట్టాలి మున్నగు విషయాలు రెండోసారి పత్రిక రాస్తూ ఏమంటున్నాడో రెండో పత్రికను ఒకసారి ఓపెన్ చేద్దాము. తెస్సలోనిక రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 13. సహోదరులారా, నేను ఏదైతే చెప్పానో మొదటి పత్రిక రాస్తున్నప్పుడు మేలైతే చేపట్టండి అని, మేలు చేయుటలో మీరు విసుకవద్దు అని అంటుండండి. అంటే దానికి కంటిన్యూగా కొనసాగించాలి, చేపట్టాలన్నది ఉద్దేశం. మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోయేంత వరకు మీరు యేసుక్రీస్తు వచ్చేంతవరకు మేలు చేయుటలో విసుకవద్దు. విసుకకుండా మీరు ఏం చేయాలంటే మేలైన దానిని చేపట్టాలి అని అంటున్నాడండి. మళ్ళీ మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 21. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మేలైన దానిని చేపట్టాలి. ఈ విషయం చెప్పి అంటే ఈ పత్రిక రాసి ఇప్పటికి ఎంతకాలం అవుతుందండి? ఇది క్రీస్తు శకము 2022. పత్రిక ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకము 50 అనుకుందాం. 2022లో 50ని మైనస్ చేయండి. ప్రియులారా, మీకు లెక్క వచ్చేసింది. అంటే అన్ని వందల సంవత్సరాలు అవుతుందన్నమాట ఈ పత్రిక రాసి. సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి సంఘంలో ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే ఇప్పుడు మేలు చేయాలి. మేలు అంటే అర్థం ఏంటి మహేందర్? మేలైన దానిని చేపట్టండి అన్నాడు. విసుకక మేలు చేయండి అన్నాడు. ఆయన మాటని గౌరవించి వారు మేలు చేయాలి. మేలు చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలని దాని అర్థము? పౌలు గారి మదిలో ఉన్నటువంటి భావం ఏంటి? చాలామంది క్రైస్తవులు దీన్ని ఎలాగ అర్థం చేసుకుంటారంటే, అంటే పౌలు గారు చెప్పారు కనుక ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే ఇప్పుడు మేలు చేయాలి. నేనేం చేస్తే మేలు చేసినట్టు లెక్క అంటే బీదలకి సహాయం చేయాలి, వస్త్రాలు లేకుండా ఉంటున్నటువంటి వారికి వస్త్రాలు అందించాలి, భోజనం లేకుండా బాధపడుతున్నటువంటి వారికి భోజనం పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఆర్థికంగా సహకరించాలి. సో ఈ కార్యక్రమాలు నేను తలపెడితే నేను మేలు చేసినట్టు లెక్క. కాబట్టి నేను ఏం చేయాలంటే విసుకకుండా మేలు చేయాలని చెప్పేసి లేదా పత్రిక రాసినది మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న క్రైస్తవ్యం యేసుక్రీస్తు వారు వచ్చేంతవరకు ఈ మేలులన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. క్రైస్తవులం కదండి, బాప్టిజం తీసుకున్నాం కదా, పౌలు గారు చెప్పారు కదా, మరి మేలు చేయాలి. అంటే పౌలు గారు వీటిని దృష్టిలో పెట్టుకుని చెప్పిన కాన్సెప్ట్ ఇది ఏమండి? అసలు పౌలు గారి యొక్క మదిలో ఉన్న ఆ మేలుకి అర్థమేంటి? శరీరానికి సంబంధించిన మేలుని గురించి మాట్లాడుతున్నాడా? శరీరములో అంటే దేహంలో ఉన్న ఆత్మను దృష్టిలో పెట్టుకొని ఆత్మకు చేసే మేలును దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడా? బాగా ఆలోచించాలి. సరే, ఒకవేళ శరీరానికి సంబంధించిన మేలును దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు అనుకుందాం. అన్నం పెట్టేది శరీరానికే, వస్త్రాలు ఇచ్చేది వస్త్రాలు కూడా శరీరానికే, మన ఫ్రూట్సే కానీ ఇంకా ఏదైనా సరే అంతా కూడా శరీరానికే. శరీరాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, యోహాను సువార్త ఇక్కడ చేయి పెట్టండి, ఎక్కడికో మనం వెళ్తాం, ఏదో చూసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం.
యోహాను సువార్త 6వ అధ్యాయము అందరూ తీయాలండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63. ఆత్మయే దేన్ని? ఆత్మయే జీవింపచేయుచున్నది. దేన్ని జీవింపజేస్తుంది? ఆత్మ శరీరాన్ని. ఆత్మయే జీవింపచేయుచున్నది శరీరాన్ని. మరి శరీరం కేవలం 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 నిష్ప్రయోజనమైనది. శరీరము లేక దేహము నిష్ప్రయోజనమైనది అనే సూపర్ థియరీ నీకు అర్థం కాలేదేమో, కానీ యేసుక్రీస్తుల వారికి అర్థమైంది. ఏ మనిషి అయినా ఏదైనా మేలు చేస్తే ప్రయోజనకరంగా ఉండాలి, ప్రయోజనకరమైన దానికి చేయాలి, అంతే కదా. మరి శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తుల వారు. మరి నిష్ప్రయోజనమైనటువంటి దానికి మేలు చేయండి, మేలైన దాన్ని చేపట్టండి అని అంటాడని అనుకుంటున్నారా పౌలు గారు? మీకు అర్థమైన పాయింట్ ఇక్కడ. మేలైన దాన్ని చేపట్టండి అంటే శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడా, లేకపోతే ఆత్మ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడా? ఈ తీరి నీకు అర్థం కాలేదేమో, కానీ పౌలు గారికి తెలుసు. కాకపోతే అది ఆత్మ శరీరం అని అక్కడ క్లియర్ చేయలే ఆయన. మనం ఏం చేయాలంటే సత్యాన్ని పరిశీలించాలి, సత్యాన్వేషులుగా మనం ఉండాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాం యేసుక్రీస్తు వారు, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైంది. అది నిష్ప్రయోజనమైందని అన్నప్పుడు దానికి నువ్వు ఎంత బిర్యానీ పెట్టినా, ₹1,00,000 ఖర్చు పెట్టి బట్టలు కొని దానికి తొడిగించినా, ఎన్ని కోళ్ళు తిన్నా, ఎన్ని ఏటలు తిన్నా, ఎంత చక్కని పౌడర్ ఎన్ని దీనికి అప్లై చేసినా ఈ శరీరం ఒకరోజు నిన్ను మోసం చేస్తుంది. అవునంటారా కాదంటారా? ఒకరోజు ఈ దేహము మనల్ని మోసం చేస్తుంది. అదేమో మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ ఏమో ఎక్కడికో వెళ్ళిపోయింది దేవుడు నిర్వహించినటువంటి ప్లేస్లోకి. కాబట్టి మోసం చేసినటువంటి దేహం విషయంలో మేలు చేయండి, విస్తక చేయండి అని అంటాడా? కామన్ సెన్స్ లేదా పౌలు గారికి? క్రైస్తవులు ఎలాగ అర్థం చేసుకుంటారనేది ఈ లేఖనాన్ని అక్షరార్థంగా అర్థం చేసుకుంటే భావం అదే, మరి భావపూర్వకంగా అర్థం చేసుకుంటే మరొక భావం వస్తుంది. అక్షరము సంపును కానీ ఆత్మ జీవింపచేయను. అంటే గ్రంథములో రాయబడ్డవి మోస్ట్లీ అక్షరార్థంగా మనం అర్థం చేసుకోవద్దండి. చదవబడుతున్న సందర్భము అక్షరార్థమైనదా భావపూర్వకమైన గ్రహించాలి. కాబట్టి శరీరానికి ఎన్ని మేలు చేసినా వేస్ట్. అందుకని తండ్రైన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఏమంటున్నాడో ఒకసారి మనము ఇక్కడి నుంచి యెషయా గ్రంథంలోకి వెళ్దాం, అది చూసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయంలోకి వెళ్దామండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. తీశారా? చాలా స్పీడ్గా ఉండాలి మీరు. 6వ వచనం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతివి, మా నీతి క్రియలన్నీ అంటే మా మేలు క్రియలన్నీ మురికి గుడ్డ వలెనాయను. అంటే వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. నేను ఏం సబ్జెక్ట్ చెప్తున్నాను ఫాలో అవుతున్నారు అసలు మీరు? ఒక మహోన్నతమైనటువంటి సబ్జెక్ట్ అందిస్తున్నాం ఉదయకాల సమయంలో. ట్రాక్ మీరు దిగినరంటే కట్ అయిందంటే అస్సలు అర్థం కాదు. మేలైన దానిని చేపట్టుడంటే ఏంటో అన్న సంగతి సూపర్ థియరీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట
చెవి గలవాడు వినుగాక. మీరేమనాలంటే ఆమేన్ అనాలి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలనాయను. మా నీతి క్రియలు చేస్తుండగా లోకమంతా ఏమండి, పేదలకి సహాయం చేయటము, అన్నం పెట్టడము, వస్త్రాలు ఇవ్వటము, ఆర్థికంగా సపోర్ట్ చేయటము, నీతి క్రియలు కదండి. చేయాలి బ్రదర్ అని చెప్పేసి శరీరానికి సంబంధించిన నీతి క్రియలు చేస్తున్నారు. కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అఫ్కోర్స్ అది కూడా చేయాలి, నీ కాదంటలేదు. కానీ లేఖనాలను బట్టి కొన్ని విషయాలు గ్రహించాలి మనం. మా నీతి క్రియలన్నీ అవి ఏదైనా సరే, నువ్వు ఎలాగ చేసినా సరే, మురికి గుడ్డలాయను. మురికి గుడ్డలని ఎవడన్నా వేసుకొని వస్తాడండి ఆరాధనకి? ఏం బట్టలు వేసుకుంటాడు? ఖరీదైన బట్టలు వేసుకొని వస్తారు, బట్టల మీద సెంటు కొట్టుకొని వస్తారు. మురికి గుడ్డలు వేసుకొని వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? మురికి గుడ్డలు వేసుకొని వస్తే సెంటు వాసన వెదజల్లుతాయా? పిల్లరా అక్కడ అంటున్నాడు, మా నీతి క్రియలు చేస్తున్నాం కదా మేము, తెలియక చేస్తున్నప్పటి వరకు. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వల్ల ఆయను. అంటే నీతి క్రియలకు గ్రంథంలో ప్రాధాన్యత లేదని మీకు అర్థం కావట్లేదా? జస్ట్ పౌలు గారు చెప్పిన మాటల్లో ఉన్నటువంటి భావం అర్థం కావడానికి నేను రూట్ అంతా క్లియర్ చేస్తున్నాను. ఒక చెట్టు కొట్టాలంటే కింద మొదల్లో మొత్తం రూట్ మొత్తం క్లియర్ చేస్తాడు, గొడవలు పట్టుకుని పోయిన ఒక వ్యక్తి. మీకు అర్థమైందా? ముందు క్లియర్ అయితేనే, మొదలు క్లియర్ అయితేనే చెట్టుని కొట్టవచ్చు. ఈ జ్ఞానవంతులు ఆలోచిస్తారు. మీకు అర్థం కావడానికి వరకు నేను తిప్పుతూ ఉంటున్నాను. ఇప్పుడు ఇలాగా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలయను. కాబట్టి నీతి క్రియలకు ఛాన్స్ లేదు. ఆ నీతి క్రియలే మేలైనటువంటి క్రియలు. ఓకే, ఎస్, ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. మళ్ళీ మొదటి దశలోనికి 5వ అధ్యాయం 21, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అంటున్నారు. మరి ఏంటి మేలు? ఈ మేలుకి అర్థం ఏంటి? పౌలు గారి యొక్క మదిలో ఉన్న మేలేంటి? ఏ మేలును దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. ఇప్పుడు తెస్సలోనికలో ఉన్న సంఘం ఏ మేలు చేయాలి, ఇది తెలుసుకోవాలా వద్దా? ప్రవీణ్, ఇది పరిశీలించాలా వద్దా? మేలుకి బైబిల్ చెప్పిన డెఫినేషన్ గ్రహించాలా వద్దా? బైబిల్ స్టడీ అంటారండి ఇది. సో దీన్ని గురించి యోబు యొక్క స్నేహితులలో ఒక స్నేహితుడు ఎలీఫాజు ఏమంటున్నాడో చూద్దాం. యోబు యొక్క స్నేహితులలో ఒక స్నేహితుడు ఎలీఫాజు ఏమంటున్నాడో చూద్దామండి. యోబు గ్రంథము దయచేసి అందరూ తీయాలి. 34వ అధ్యాయము, యోబు గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. న్యాయమైనదేదో విచారించి చూద్దుము రండి. మేలైనది ఏంటో అది మీకు అర్థం కావట్లేదు కదా. ఇంతవరకు ఇప్పటివరకు జాన్సన్ గారు చెప్పారు, కానీ మ్యాటర్లోకి రావట్లేదని అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఎలీఫాజు అంటున్నాడు, మేలైనదేదో మనంతటా మనమే విచారించి తెలుసుకుందాము రండి. చూసారండి, మేలైన కాన్సెప్ట్ మనం నాకు అర్థం కావాలంటే విచారించి లేక పరిశీలించి తెలుసుకోవాలట. ప్రియులారా, పౌలు గారు చెప్పాడు, ఆ మేలేంటో చెప్పలేదు. కాబట్టి నేను తెలుసుకునేది ఎలాగా, గ్రహించేది ఎలాగని విచారించి మనము తెలుసుకోవాలట. గ్రంథంలో విచారించి పరిశీలించి తెలుసుకోవాలట. అమ్మా, మీ ఇంటికి కూరగాయలు వస్తున్నాయి కదా, రాగానే కొనేస్తారా? పరిశీలించరా?
ఆకుకూరలు కొనేటప్పుడు, సబ్బు కొనేటప్పుడు, పౌడర్ కొనేటప్పుడు, శారీస్ కొనేటప్పుడు పరిశీలన లేకుండానే కొనుక్కున్నారండి. పరిశీలిస్తున్నాం కదా. మరి అక్కడ ఉన్న ఈ టెక్నాలజీ మేలైనదనే ఈ బిడ్డు దగ్గర ఎందుకు ఉండలేకపోతుంది? ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? కాబట్టి అదే అంటున్నాడు, మేలైనదేదో మనంతటా మనమే విచారించి తెలుసుకుందాం రండి, సమానం చెప్పేసి అంటున్నాడు ఇక్కడ ఎలీఫజు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలైన దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? యెహోవా గ్రంథమును పరిశీలనతో చదువుకోవాలి. ఎక్కడ ఉంది? యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. అక్కడ ఏముందంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. పరిశీలించి చదువుకుంటే ఏమర్థమైంది మీకు? ఏమా? పరిశీలించి యెహోవా గ్రంథమును చదివితే ఏమర్థమైంది? మేలైనదేంటో తెలుస్తుంది, లేక మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఆగుతున్నాను. ఇప్పుడు మనము పౌలు గారి యొక్క మధ్యలో ఉన్న ఆ మేలుకి అర్థం ఏంటో తెలుసుకున్నాము. రెడీయా? అందరూ ఓకేగా? ట్రాక్ దిగలేగా? ఇప్పుడు మనము చూద్దాం. అపోస్తుడైనటువంటి పేతురు గారు కొర్నేలి ఇంటిలో గృహ కూడికలో వాక్యాన్ని బోధిస్తున్న సందర్భం అది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది. జాగ్రత్తగా వినండి. కొర్నేలి ఇంటిలో అపోస్తుడైన పేతురు గారు గృహ కూడికలో వాక్యం అందిస్తున్నాడు. వాక్యాన్ని అందిస్తూ యేసుక్రీస్తుల వారిని గురించి ప్రసంగం చేస్తున్నాడు. ఏం ప్రసంగం చేస్తున్నాడు? ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము అందరు తీయాలండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో 36 కానించి ఎలాగ రాయబడ్డదో చూద్దామండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము అని ఎవరు అంటున్నారు? పేతురు గారు ప్రసంగం. కొర్నేలి ఇంటిలో ఉన్నటువంటి వారికి, స్నేహితులకి, బంధువులకి తెలియజేస్తున్నాడు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను అదియే. దేవుడు ఆయనకు దేవుడు యేసుక్రీస్తుల వారికి తోడై ఉండెను గనుక ఆయన ఏం చేశాడట? 1 మేలు చేయుచు, నెంబర్ 2 అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చాలండి. ప్రియులారా, బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు దేవుడు సేవ చేశాడు. అప్పుడు పేతురు గారు పక్కనుకున్నాడు. పేతురు గారే కాదు, చాలా మంది అపోస్తలులు ఉన్నారు. యేసు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతంలో దేవుడి యొక్క సేవ చేశాడు.
దేవుడి యొక్క సేవని అనేక రకాలుగా జరిగించాడు. చనిపోయిండు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిండు, పరలోకం వెళ్ళిండు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత కొర్నేలి ఇంటిలో మీటింగ్ ఇది. యేసు బ్రతికి ఉన్నప్పుడు అంటే సేవ చేస్తున్నప్పుడు ఏం చేశాడో పేతురు గారు గుర్తు చేస్తున్నాడు. ఇది విషయం అండి. యేసుబాబు సంభవించినటువంటి సంగతిని గురించి పేతురు గారు గుర్తు చేస్తున్నాడు. యేసు ఏం చేశాడట? నెంబర్ 1 మేలు చేయొచ్చు. నెంబర్ 2 అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరుచు సంచరించుతున్నాడు. ఇది ఆయన డ్యూటీ అండి. మేలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. మేలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. టోటల్గా 2 కార్యక్రమాలు చేస్తున్నాడు. యేసు మేలు చేసిండట. చేస్తే అది ఏ మేలై ఉంటుంది? చేసిన మేలు యేసు శరీరానికి చేసిండా, ఆత్మకు చేశాడా? ఇంతకు ఇక్కడ కూడా మేలు అంటే ఏందో అర్థం కావటం లేదు. పేతురు జస్ట్ చెప్పాడు, ఆయన మేలు చేయొచ్చు, స్వస్థత పరచుచుండెను అని అంటున్నాడు. స్వస్థత అనేది శరీరానికి సంబంధించిన కార్యక్రమాలు. దయ్యాలు వెళ్ళగొట్టేది కూడా శరీరానికి సంబంధించింది. దీనికంటే ముందు ఆయన మేలు చేసిండట. ఈ మేలు దేనికి చేసి ఉండొచ్చు? అర్థమైందా మీకు పాయింట్? ఆత్మకు చేసి ఉండొచ్చా, శరీరానికి చేసి ఉండొచ్చా? అంటే శరీరానికి ఆల్రెడీ చేశాడు స్వస్థక్రియలు, దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, రోగాలు బాగు చేస్తున్నాడు. శరీరానికి సంబంధించింది. దీనికంటే ముందు మేలు చేశాడు. ఈ మేలు దేనికి చేశాడు? అసలు మేలు అంటే అర్థం ఏంటిదో అనే ట్రాక్ను పరిశీలిస్తున్నాం మనము. సో ఇక్కడ పేతురు గారు దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. వాస్తవంగా యేసు యొక్క చరిత్ర, యేసు యొక్క పనులను గురించి, ఆయన ఏం చేసిన సంగతిని గురించి మార్కు గారు తన గ్రంథంలో ఏం రికార్డ్ చేశాడో ఒక్కసారి అక్కడికి వెళ్దాం. ఇక్కడ కూడా కన్ఫర్మ్ కాదు మేలంటే ఏంటో. మార్కు సువార్త 1వ అధ్యాయాన్ని తీయాలి. ముప్పై 39 మార్కు సువార్త 1వ అధ్యాయం 38, 39. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు. బాగేనాలండి, మీకు అర్థం కావటం కొరకు సబ్జెక్ట్ ఎంత స్లోగా ఇంజెక్ట్ చేస్తుందో తెలుసా? మీరే కాదు గ్రహించేది, యూట్యూబ్లో దాదాపు అనేక మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా జాగ్రత్తగా వాచ్ చేయడం కొరకు స్లోగా చెప్తున్నాను. ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. ఒక సీక్వెన్స్లో చెప్తున్నాను నేను. పిల్లలు చాలా జాగ్రత్తగా గ్రహించాలని కోరుతున్నాను. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, నాతో పాటు రండి అంటున్నాడు. ఏమి ప్రకటించాలన్నది? ఇంతకు యేసు ఏమి ప్రకటించడానికి వచ్చాడు? సువార్తని ప్రకటించడానికి, అనగా వాక్యాన్ని ప్రకటించడానికి. ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించున్నట్లు అంటే వాక్యాన్ని ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి. ఇది ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతునని వారితో చెప్పాను. ఆయన గలిలయయందంతటా వారి సమాజ మందిరములలో ఏం ప్రకటించుచు? సువార్త, వాక్యాన్ని ప్రకటించుచు. వాక్యాన్ని ప్రకటించుచు. నెంబర్ 2
దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. సెకండ్ పార్ట్ జరిగిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ వాక్యాన్ని బోధిస్తున్నాడు, సెకండ్ పార్ట్ దయ్యములు వెళ్ళగొడుతున్నాడు. శరీరానికి సంబంధించిన మేలు రెండోది చేస్తున్నాడు. ఫస్ట్ మేలు ఆత్మకు సంబంధించిన వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆత్మకి వాక్యం అందిస్తున్నాడు, ఆత్మ రక్షింపబడాలని. అదైపోయిన తర్వాత శరీరానికి మేలు చేస్తున్నాడు, కాబట్టి రోగాలు దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, వాక్యము యేసు అందిస్తున్నాడంటే ఆత్మకి, మనుషుల యొక్క ఆత్మకి మేలు చేస్తున్నాడని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అలాగ అర్థం కావట్లేదా మీకు? మేలు అనగానే అది శరీర సంబంధమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనదని చెప్పేసి మనం గ్రహించాలి. ఆయన మేలు చేయొచ్చు అంటే ఆత్మను రక్షించేటువంటి కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు, సువార్తని ప్రకటించే కార్యం. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మేలు అనగానే అది ఆత్మ సంబంధమైనదని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. ఆత్మకు సువార్తను ప్రకటిస్తున్నాడు, టైం ఉన్నప్పుడు శరీరానికి పట్టిన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, స్వస్థతలు దయచేస్తున్నాడు. ఇది పరిస్థితి. ఇదే అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో 21 కానించి మనం చదువుకున్నాము. అందరూ వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి ఏం బోధించిండు? వాక్యాన్ని బోధించిండు. వాక్యము దేనికి అవసరము అని బోధించిండు? ఆత్మకు అవసరం అని చెప్పేసి బోధించిండు. ఈ ఆత్మకు నేను మేలు చేయాలని చెప్పేసి వాక్యాన్ని బోధించాడు. ఆయన శాస్త్రుల వల్లే కాక అధికారము గలవాని వలె వారికి బోధించను, అంటే వారికి మేలు చేసను, అంటే వారికి వాక్యం అందించను. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు ఉండెను. వాడు నజరేయుడు యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. అందుకు యేసు ఓరకుండము వారిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలువలాడించి పెద్ద కేకలు వేసి వారిని విడిచిపోయాను. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునేది. ప్రియులారా, ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? మేలు చేయించు స్వస్థత క్రియలు, అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. సమాజ మందిరంలోకి వెళ్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యమేమో ఆత్మను రక్షించే విషయంలో పనిచేస్తుంది. ఆత్మకి మేలు చేస్తున్నాడు వాక్యం అందించి. ఆ తర్వాత శరీరాన్ని రక్షించే విషయంలో శరీరానికి మేలు చేస్తున్నాడు. ఇది విషయం. నేనేమంటున్నానంటే, అసలు వాక్యాన్ని ఆత్మకి ఎందుకు అందిస్తున్నాడు? మళ్ళీ చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు వాక్యం ప్రకటించాడు కదా. 3.5 సంవత్సరాలు 85% వాక్యాన్ని ఎందుకు అందించాడు? వాక్యం ఏందని కాన్సన్ట్రేషన్ చేశాడు. మీకు అర్థమైన పాయింట్. జస్ట్ ఒక 25%, 30% శరీర రోగాలు బాగుపరచండి. ఎక్కువ టైము వాక్యం అందించే విషయంలో పని కలిగి ఉన్నాడు. ఎందుకు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఇందును గురించి లేఖనము ఏమంటుంది? యాకోబు గారిని అడుగుదాం.
ఇక్కడ చేయి పెట్టండి, లేదు పెట్టనవసరం లేదు. మనం యాకోబు గారు రాసిన పత్రికలోకి వెళ్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యం మీదనే ఎందుకు ఫోకస్ చేశాడు, ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశాడు? వాక్యము ఆత్మలని రక్షిస్తుంది. ఆత్మలు రక్షింపబడాలంటే యేసు ఇప్పుడు మేలు చేయాలా వద్దా? మేలు చేయాలంటే ఇప్పుడు ఏం మేలు చేయాలి? ఆహారం పంచి పెట్టాలా, ఫ్రూట్స్ ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా? ఆత్మకి ఏది అవసరమో? వాక్యం అవసరము. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మకు మేలు చేయాలి, ఈ వ్యక్తి రక్షింపబడాలని చెప్పేసి ఇలాగా వాక్యము ప్రకటించాడు. వాక్యం ప్రకటించండి మేలు చేసినట్టు లెక్క. మేలంటే అర్థం ఏమిటంటే వాక్యము బోధించుటయే, మరొకటి కాదు. మేలంటే అర్థము ఒక వ్యక్తి సువార్త ప్రకటించుటయే. కాబట్టి 3.5 సంవత్సరాలు అత్యధికంగా యేసుక్రీస్తుల వారు వాక్యాన్ని బోధించాడు. ఎవరి మధ్యలో? యూదుల మధ్యలో, నశించిపోతున్నటువంటి యూదుల మధ్యలో వాక్యాన్ని బోధించిండు. వాళ్ళ ఆత్మలు రక్షింపబడాలి, క్రీస్తు వైపు వాళ్ళందరూ మరలాలన్న ఉద్దేశంతో మేలు చేశాడు ఆయన. అదే విషయాన్ని అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో పేతురు గారు ఆయన మేలు చేయించు స్వస్థత పరుచుచుండేనని చెప్పేసి అనండి. వాక్యాన్ని ప్రకటించుచుండని అనలే. అంత ఇన్ఫర్మేషను మనకి ఒక్క దగ్గరే దొరకదు. ఇచ్చట కొంత అచట కొంత మనకి దొరికింది. అదంతా కూడా మనము గ్యాదర్ చేయాలి. కాబట్టి అదే పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ వాక్యాన్ని గూర్చి క్రైస్తవులు ఏం చేయాలి, దేన్ని చేపట్టాలన్న సంగతి అదే పేతురు గారు ఏమంటున్నాడో మనమే చూద్దామండి. పేతురు రాసిన 2వ పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లున్నది. దాని అంటే వాక్యమందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. వాక్యమందు మీరు లక్ష్యముంచిన ఎడల, వాక్యాన్ని మీరు ప్రకటించిన ఎడల, వాక్యం గురించి మీరు ఆలోచించిన ఎడల మీకు మేలు అని చెప్పేసి అంటాడండి. శరీరమందు కాదు, శరీరాన్ని గురించి కాదు, దాని మీద లక్ష్యం ఉంచితే మేలు అని అంటలే. ఎందుకు? ఆత్మీయ జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. కాబట్టి శరీరాన్ని ఎందు లక్ష్యం ఇస్తే మీరు ఎందుకంటాడు? వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. పేతురు గారు ఎవరికి రాసిన ఈ పత్రిక?
సంఘానికి, క్రైస్తవులకు రాశారు. ఇప్పుడు క్రైస్తవులు వాక్యాన్ని బేర్ చేసుకోవాలి, వాక్యాన్ని ప్రకటించే విషయంలో ఆసక్తి కలిగి ఉంటే వారికి మేలు అన్నట్టుగా పిల్లల ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో, వాక్యం ప్రకటిస్తే మనం మేలు చేసినట్టుగా అన్నట్టుగా ఎలాగ అర్థమవుతుందో, ఎలా రూట్ క్లియర్ అవుతుంది పిల్లరా మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. రైట్, మళ్ళీ తెసలోనిక పత్రికలోకి మళ్ళీ మనం వెళ్దాము. మొదటి తెసలోనిక 5వ అధ్యాయము 21. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? మేలైన దాన్ని చేపట్టండి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలని దీన్ని బట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, వాక్యాన్ని చేత పట్టుకొని నశించిపోతున్న ప్రతి ఒక్కడికి వాక్యం అందించాలి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి అన్యుడికి, దేవుడంటే ఎరగనటువంటి వాడికి వాక్యాన్ని బోధించి వాడికి మేలు చేయాలి. కాబట్టి మేలైన దానిని మీరు చేపట్టండి అంటే వాక్యం బోధించే విషయంలో మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ విషయం దీన్ని పక్కకు పెట్టేసి మేలైన దాన్ని చేపట్టండి అంటే డబ్బులు ఇస్తున్నాను చెప్పేసి అంటారేంటి, ఆహారం పెడతామని చెప్పేసి అంటారేంటి, వస్త్రాలు ఇస్తామని చెప్పేసి అంటారంటే ఇవన్నీ కూడా ఒకవేళ ఇచ్చారనుకోండి, ధరించుకున్న ఒక వ్యక్తి రక్షింపబడకుండా చచ్చిపోతే పరలోకానికి వెళ్తారండి? అక్కడ ఉపయోగం లేదు. అదే ఆత్మకి మేలు చేస్తే అంటే వాక్యం అందిస్తే సేవ్ అయిపోయింది ఆత్మ. ఆ వ్యక్తి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాము అనేది ప్రియులారా పౌలు గారి యొక్క మదిలో ఉన్నటువంటి భావం ఇది. కాబట్టి మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు యేసు వచ్చేంత వరకు ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలండి? మేలైన దానిని చేపట్టాలి. ఇది వాళ్ళకైనా మనకు కూడా మనం మేలైన దాన్ని చేపడుతున్నామా? ఒక వ్యక్తి మనకి మేలు చేశాడు, మనం రక్షింపబడాలని వాక్యం అందించాడు, మేలు జరిగింది. మరి నువ్వు ఇక్కడ ఇంకొకటికి మేలు చేయవా? మనం చెయ్యాలా వద్దా? మరి నీ ఇంట్లో ఉన్నవాడు ఆగమైపోతాడే, నీ బంధువులు ఆగమైపోతున్నారే, నీ స్నేహితులు ఆగమైపోతున్నారే, నీ బజార్లో ఉన్న వాళ్ళు ఆగమైపోతున్నారే, వాళ్ళకు నువ్వు మేలు చేసేది ఎప్పుడు? ఈ లేఖనం నీకు అర్థమయ్యేది ఎట్లా? నీకు అర్థమైన ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నేను రక్షింపబడాలి, ఇతరులతో నాకేం పని అని చెప్పేసి అనుకుంటున్నావా? నువ్వు మేలు చేయవా? వాడు మనకు మేలు చేయకపోతే ఈరోజు మనం రక్షణలోకి వచ్చేవారమా? నువ్వెందుకు నీ సహోదరుని ప్రేమిస్తలేదు? అందుకొరికి నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలంటే దాని అర్థం ఇదేనండి. డబ్బులు ఇచ్చి కాదు, అన్నం పెట్టి కాదండి, వాక్యం అందించి నశించిపోతున్నటువంటి వారిని రక్షించాలి, వారికి మేలు చేయాలి. ఈ కాన్సెప్ట్ గ్రంథంలో సూపర్ థిరీస్ అంటారు పిల్లలు. నువ్వు చేస్తున్నావా ఈరోజు? రైట్. వీళ్ళకి సలహా ఇచ్చింది ఎవరండి? మేలైన దాన్ని చేపట్టండి అని చెప్పింది ఎవరు? పౌలు గారు. ఈయన చెప్పడమేనా లేకపోతే ఈయన మేలు చేసిండు ఎప్పుడన్నా? చెప్పేవాడేనా లేకపోతే మేలు చేసినటువంటి లిస్టులో ఉన్నాడా? ఎవడైనా చెప్పి చేస్తేనే ఆయన మాటలు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి ఈయన చెప్పాడు, ఈయన ఏమైనా చేశాడా? చూద్దాం, రోమపత్రికలోకి వెళ్దాం. అధ్యాయం రోమపత్రిక 15వ అధ్యాయము గట్టిగా స్పీడ్గా చదవండి. కామ ఉంటే కామ, పుల్ స్టాప్ ఉంటే పుల్ స్టాప్. 18 నుంచి
అన్యజనులు విధేయులైనట్లు వాక్యం చేతను క్రియ చేతను గురుతుల బలం చేతను మహత్కారముల బలం చేతను పరిశుద్ధాత్మ బలం చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చియే గాని మరి దేని గురించి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను కూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతులనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారం క్రీస్తు నామమెరగని చోట్లను సువార్తను ప్రకటింపబడినని మిక్కిలి ఆశ గలవాడనై అలాగున ప్రకటించితిని. ఏం ప్రకటించితిని? సువార్తని ప్రకటించనంటే ఎన్ని ప్రాంతాలకు తిరిగి మేలు చేసిండో ప్రియులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అన్ని ప్రాంతాలు తిరిగండి. ఆసియా ఖండం అంతటా తిరిగిన పౌరు గారు. నువ్వు నీ ఇంటి వాళ్ళకి చెప్పడానికే దిక్కు లేదు, నీ బజారు వాళ్ళకి చెప్పడానికే దిక్కు లేదు, నీ బంధువులను మార్చడానికే నీకు ఆ గడ్స్ లేవు. అక్కడ పాయింట్ మీకు ఇక్కడ మేలు చేస్తాను ఏం చేస్తాను నువ్వు? గో అంటు ది వరల్డ్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అంటే నువ్వు మేలు చేయాలి. నువ్వు మేలు చేయకపోతే వాడు కీడులో పడతాడు, అంటే పాతాళలోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోకుండా ఉండాలి. వాడిని మేలు చేయవా? ఇదేనా నీ పని, నీ డ్యూటీ? ఇలా పౌలు చెప్పడం కాదండి, చేసి చూపించాడు. బట్ అబౌట్ యూ అండ్ మీ? గాలి తనకిష్టమైన చోటున విసురును చదువుతున్నాం మనం యోహాను సువార్తలో. గాలే దేవుడు చెప్తా నెరవేరుతుంది. మనమేంటి? దేవుడు వారసులం. మేము చేయలేకపోతున్నాం ప్రియుల. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా నువ్వు చేయి. అంటే మేలు చేయి. అంటే నువ్వు పోయే లోకంలో నువ్వు మేలు చేద్దామన్నా కీడు చేద్దామన్నా ఇవ్వకూడదు అని అంటుంది. కాబట్టి దేహంలో సజీవులుగా ఉన్నంత వరకు మనం మేలు చేయాలి. మేలైన దాన్ని చేపట్టాలి. విసుకక మేలు మనం చేయాలి. అందుకొరకే ఇదే రోమపత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు ఏమన్నాడంటే సువార్తను గురించి ఏమన్నాడండి? 1:16 సువార్తను గురించి సిగ్గుపడేవాడని అస్సలు కాదన్నాడు. సువార్తను గురించి అంటే మేలు చేసే విషయంలో నేను సిగ్గుపడనని చెప్పేసి అన్నాడు. మరి నీకెందుకు సిగ్గు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? దొంగతనం చేస్తున్నావా సిగ్గుపడటానికి? అబద్ధం ఆడుతున్నావా సిగ్గుపడటానికి? ఇంకేమైనా ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నావా సిగ్గుపడటానికి? సువార్త ప్రకటిస్తున్నావు అంటే మేలు చేస్తున్నావు. ఎందుకు సిగ్గుపడాలి? ఆరవనికి వచ్చేటప్పుడు కూడా బైబిల్ కనపట్టేట్టు పట్టుకొని రాదు తెలుసా అండి? పక్కన కూడా చూద్దాం ఏమనుకుంటాడు అని. బస్సులో వెళ్తున్నప్పుడు కూడా బైబిల్ని జాగ్రత్తగా లోపల పెట్టేద్దాం. సిగ్గుపడదు ప్రియ. మేలు చేసే విషయంలో, క్రైస్తవుడు కనిపించుకునే విషయంలో సిగ్గుపడదు. కాబట్టి మనం మేలు చేయాలి అంటే సువార్తని, వాక్యాన్ని బోధించాలి. అందుకొరకే పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తే ఏమన్నాడండి? 2 తిమోతి 4:2 చూసుకొని ముగించుకున్నాం. 2 తిమోతి 4:2 వాక్యమును ప్రకటించుము,
వాక్యమును ప్రకటించుము. అదండి, అంటే వాక్యాన్ని ప్రకటిస్తున్నామంటే నువ్వు మేలు చేసినట్టు లెక్క. వాక్యమును ప్రకటించుము. సమయమందును ఎప్పుడెప్పుడు? సంవత్సరానికి ఒకసారా, నెలకు ఒకసారా? వాక్యమును ప్రకటించుము. సమయమందును సమయమందును అసమయమందును ప్రయాసపడము. అదండి, ఈరోజు ప్రయాసం ఉందా అండి క్రైస్తవులకి? వాక్యమును ప్రకటించుము. నువ్వు ప్రకటిస్తే మేలు చేసిన దాని అవుతావు, మేలు చేసిన వాడు అవుతావు. మన డ్యూటీని మనం చేయలేకపోతున్నాము. అందుకొరకే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనేది పొందుకోలేకపోతున్నాం. రీజన్ ఇదే, అప్పచెప్పినటువంటి పనిలో నమ్మకంగా ఉండలేకపోతున్నాము. ఆయన ఆశీర్వాదాలకు పాత్రులుగా లేకపోతున్నాం, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఇది విషయం. కాబట్టి ప్రియులారా, పౌలు గారి యొక్క మాటలలో ఇంత జ్ఞానం దాగుంది, ఇంత భావం ఉంది. ఏమన్నాడు? 1 దశలోనికి 5:21 సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. సంఘమంతా చేపట్టాలి. ఈరోజు జాన్సన్ ఒక్కడే వాక్యం ప్రకటించాలన్న గ్రంథంలో లేదండి. సంఘమంతా కూడా వాక్యాన్ని ప్రకటించాలి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో సంఘమంతా వాక్యం ప్రకటించారా, ప్రకటించలేదా? అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో సంఘానికి హింస జరిగినప్పుడు 8వ అధ్యాయం చదివితే సంఘమంతా వాక్యాన్ని ప్రకటించారు. అతి తక్కువ టైంలో సంఘం వృద్ధిలోకి వెళ్ళిపోయింది. వాక్యాన్ని ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనమందరం కూడా ప్రియులారా మేలు చేద్దాము, విసుకక మేలు చేద్దాము. అంటే వాక్యాన్ని బోధిద్దాం. దేవుడు మనందరినీ దీవించి తన కృపలో జ్ఞాపకం చేసుకుని అందరికీ వందనాలు.